గ్రేటెడ్ గార్లిక్ అన్నమాట, 4 to 5 క్లోవ్స్ తీసుకున్నాము. అండ్ చాప్డ్ కొత్తిమీర, కొంచెం పెప్పర్ పౌడర్, టేస్ట్కి సరిపడా చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్, ఇది అందులో వేసుకున్నారు కాబట్టి ఇందులో మీకు స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఇప్పుడు మనం దీంట్లోకి చీజ్ గ్రేట్ చేసుకున్నాము. ముందు దానికి కొంచెం ఆయిల్ రాయాలన్నమాట, మంచిగా వస్తుంది, అతుక్కోకుండా వస్తుంది చీజ్. సో ఇలా ఒక చీజ్ క్యూబ్ తీసుకున్నాను నేను. ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇంత సరిపోతుంది, ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. సో అది పక్కన పెట్టేసుకొని మనం ఇందాక నానబెట్టుకున్న పిండిని ఇలా చపాతీ లాగా చేసుకోవాలన్నమాట. మరీ పల్చగా చేయకూడదు, కొంచెం మందంగా చేయాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా చేసుకోండి, రౌండ్గా. దాంట్లో మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బటర్ ఉంటుంది కదా, సో అది మొత్తం అప్లై చేయాలి. కొంచెం మొత్తం అప్లై చేయకూడదు, ఒక కొంచెం 75% అప్లై చేసి మిగతాది పక్కన పెట్టుకోవాలి. అండ్ దీనిపైన మనం గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ ఉంటుంది కదా, అది వేసేయాలి. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి పెప్పర్ పౌడర్. అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం టొమాటో సాస్ ఆప్షనల్ అండి. ఇది చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, చిల్లీ సాస్, టొమాటో సాస్ అన్నీ వేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ టొమాటో సాస్ వేసాను. అండ్ ఇందులో స్వీట్ కార్న్, ఉడకబెట్టినవి స్వీట్ కార్న్ తీసుకోవాలి, ఇది కూడా ఆప్షనల్. వేసి దానిపైన మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేయాలి. అండ్ సాల్ట్. మిగిలిపోయిన చీజ్ కూడా దాని మీద వేసేసి దాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఒక ఫోక్ స్పూన్తో దాన్ని సైడ్స్లో ఊడిపోకుండా అతుకు పెట్టాలి. గట్టిగా నొక్కితే సరిపోతుంది. అండ్ ఇందాక మనం 75% పెట్టాం కదా, మిగిలిపోయిన 25% బటర్ కూడా దీని మీద అప్లై చేయాలి. అండ్ దీని మీద మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ అండి. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్. మనం ఇలా ఒక నైఫ్తో వాటిని 1 inch గ్యాప్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని మనం కుక్కర్లో అయితే కుక్కర్లో, కడాయిలో కానీ కొంచెం సాల్ట్ కానీ సన్నపుష్క ఉంటుంది కదా, అది వేసి ప్రీహీట్ చేయాలి ఒక 10 minutes. అది ఆల్రెడీ నేను హీట్ చేసి పెట్టాను. 10 minutes హీట్ చేసి అది కేక్ బౌల్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ పెట్టుకోవచ్చు. కొంచెం బటర్ రాసి దాని మీద కొంచెం మైదా చల్లేసి పెట్టుకోవచ్చు. సో అల్యూమినియం ప్లేట్ అయితే బాగుంటుంది స్టీల్ ప్లేట్ కన్నా. సో నేను నా దగ్గర బౌల్ చిన్నది అయిపోయిందని చెప్పేసి అల్యూమినియం ప్లేట్లో కొంచెం బటర్ రాసి పెట్టాను. సో అది 30 to 40 minutes హీట్ చేసేసుకుంటే మనకి చాలా టేస్టీ అయిన గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత బాగుందో, కలర్ఫుల్గా, తినడానికి కూడా చాలా బాగుంది. అండ్ మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా కొట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చార్మింగ్ ఈరోజు మీ అందరికీ స్టైల్ బ్రెడ్, గార్లిక్ బ్రెడ్, డొమినోస్ స్టైల్ గార్లిక్ బ్రెడ్ చూపించబోతున్నాను. సో దీనికి ఈస్ట్ అక్కర్లేదు, ఓవెన్ అక్కర్లేదు.